అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రీ మేధాశక్తి దక్షిణామూర్తి స్వామివారి పూజా విధానం ఏ విధంగా చేయాలి, ఈ పూజ ఎవరెవరు చేయాలి, పూజ చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాల గురించి, ఈ స్వామివారు అసలు ఎవరు, ఈ చిత్రపటం ఎటువైపు ఉండాలి, స్వామివారికి నైవేద్యం ఏం సమర్పించాలి అనే చాలా సమాచారంతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ పూజ దేవుడు మందిరంలో చేసుకోవచ్చు, లేదా పిల్లలకు ఎప్పుడూ కనపడే విధంగా స్వామివారి చిత్రపటాన్ని ఉంచితే కనుక చదువుల్లో ఎవరైతే వీక్గా ఉన్నారో, పిల్లలు చదువు చదివినా సరే మర్చిపోతూ ఉన్నారో, లేదా మంచి మార్కులు రావాలన్నా, ఉన్నత స్థాయిలో పిల్లలు వెళ్ళాలన్నా పిల్లల చేత ఈ పూజను చేయించడం వల్ల విద్యాబుద్ధులు కలుగుతాయి. మరి ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే కనుక ప్రతిరోజు పిల్లల చేత స్వామివారికి నమస్కారం చేయించి, దీపం పెట్టించి, దక్షిణామూర్తి శ్లోకం చదివించి, పండో ఫలమో ఏదో ఒకటి నైవేద్యం పెట్టిస్తే చాలా మంచిదండి. లేదా ప్రతి గురువారం రోజు ఉదయం అయినా సాయంత్రం అయినా సరే స్వామివారి పూజ చేయిస్తే చాలా మంచిది. ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. పూజకు అన్నీ సిద్ధం చేసుకుని దీపారాధన చేసుకుని దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదా, గణపతి పూజ యథావిధిగా షోడశోపచారాలతో చేసుకోవాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవైతం, గంధపుష్ప అక్షంతలు సమర్పించి, ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు శ్రీ మేధాశక్తి దక్షిణామూర్తి స్వామివారి పూజను మొదలుపెట్టాలి. గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజించాలి. ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటం ఖచ్చితంగా ఉండాలి. 10 నిమిషాలు రోజు ఆయన్ని చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంట్లో కష్టాలు ఉండవు. అలాగే దక్షిణామూర్తిని చూసేవారికి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేవారికి తెలియక చేసినటువంటి పాపములు కూడా నశిస్తాయట. పైగా రాబోయే కష్టాలు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. పిల్లల చేత ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే కనుక పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆ మంత్రం ఏమిటంటే, గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రాన్ని పిల్లల చేత దక్షిణామూర్తి స్వామివారి దగ్గర దీపం పెట్టి ఈ మంత్రం చదివించండి. ఒకరోజు చేయిస్తే మనకు రిజల్ట్ అనేది రాదు, ప్రతిరోజు చేయాలి. దక్షిణామూర్తి చిత్రపటం ఎప్పుడూ కూడా దక్షిణం వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి. దక్షిణామూర్తి స్వరూపాన్ని ఒకసారి పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటంకం స్త్రీల అలంకారం. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ 2 అలంకారాలు. సనకస నందనాదులకు ముందు 2గా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మ రూపం కూడా. ఈ విషయాన్ని మనకు లలిత సహస్రనామంలో కూడా ఉందండి. దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని కూడా ఉంటుంది కదా. మనకు సాధారణంగా దక్షిణామూర్తి తప్ప ఏ ఇతర దేవుళ్ళు కూడా దక్షిణం వైపు చూడరు. మనం దీపం పెట్టినప్పుడు కూడా దక్షిణం వైపుగా దీపం పెట్టము. దక్షిణం అంటే యమదిశ. దక్షిణామూర్తిని పూజించడం వల్ల మనకు యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది అని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. వశిష్ఠునికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనపడుతుంది. ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం. ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం విశేషం. దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానాలకు గురువు. ఈ రూపం శివుని యోగ, సంగీతం, జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. ఆది గురువుగా చెప్పబడ్డ పరమశివుని రూపమే దక్షిణామూర్తి స్వరూపం. బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనకస నందనాదులు సదాశివుని వద్దకు వెళ్లారట. ఆ సమయంలో శివుడు, పార్వతీదేవి దేవగణాదుల మధ్య నాట్యం చేస్తున్నారట. ఈ నృత్యగీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడు అనే అనుమానంతో వెనక్కి తిరిగారట. అలా తిరగగానే
శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నారట. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనకస నందనాదులు బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది. శివుని యొక్క జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి. ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపుగా కూర్చున్నట్లుగా కనిపిస్తారు. జింక సింహాసనంపై ఆసీనులు అయినట్లుగా మనకు కనిపిస్తారు. అజ్ఞానం స్వరూపమైన ఒక రాక్షసునిపై తన కుడి పాదంతో కూర్చున్నట్లుగా కనిపిస్తారు. అతని ఎడమ పాదం అతని ఒడిలో ముడుచుకుని ఉంటుంది. దక్షిణామూర్తికి సాధారణంగా శనగలను నానపెట్టి వాటిని నైవేద్యంగా పెడతారు. అలాగే శనగల మాలను కూడా సమర్పిస్తారు. ఇంకా పండో ఫలామో కొబ్బరికాయ ఇవి కూడా నివేదనగా పెట్టచ్చు. శనగలను మాత్రం కంపల్సరీగా నైవేద్యం సమర్పించాలి. ఇక ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉంటే చాలు. పాలు అవి తాగొచ్చు. ఇక పిల్లల చేత తప్పకుండా ఈ పూజను చేయించండి ప్రతిరోజు. అలాగే గురువారం నాడు కూడా విశేషంగా పూజ చేయించండి. తప్పకుండా ఆయన కరుణ కృపా కటాక్షాల వల్ల విద్యలో, జ్ఞానంలో, తెలివితేటల్లో అభివృద్ధి చెందుతారు. మనం ఎన్ని పూజలు చేసినా భర్త పిల్లలు బాగుండాలనే కదా. పిల్లలు చదువుల్లో ఎంత కృషి చేసినా దైవానుగ్రహం, దైవబలం కూడా ఉంటేనే ఇంకా బాగా రాణిస్తారు. అందుకని ప్రతి తల్లి కూడా ఈ పూజను మీ పిల్లల చేత ఖచ్చితంగా చేయించండి. దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను, సకల శుభాలను ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.